హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు చింత చిగురు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. చింత చిగురు మటను తరువాత వండుతున్నానండి ఈ కర్రీ. ఇది ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. చింత చిగురు ఇది మా చెట్టుకి కాసిందండి. ఇది నేను చిన్న మొక్క వేసుకుని. ఇది మటను, తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే టమాటా. ఇది మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటే బాగుంటుంది. అల్లం చిన్న చితక్కొట్టు వేసుకోవచ్చు. తర్వాత ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందు ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయలని కట్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం దోరగా వేపుకోవాలి. మటన్ వేసుకోవాలి. మటన్ బాగా వేగిన తర్వాత మటన్ వాటర్ పోయేంత వరకు వేపుకోవాలి. కొంచెం ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. చింత చిగురుతో పాటు మనం చింతపండు కూడా కొంచెం పులుసు మనం వేసుకోవాలి. అప్పుడే పేర్చుకుంటుంది. ఎందుకంటే కొంత చింత చిగురు పులుపు ఉన్నా సరే చింతపండు మనం పులుపు వేసుకున్నా కొంచెం చిగురు మనకి పులుపు బాగుంటుంది. ఇది వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. చూడండి, దగ్గరికి కొంచెం వేగింది. ఇప్పుడు మనం చింత చిగురు వేసుకుందాం. చింత చిగురు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మనం టేస్ట్ చేసుకొని వండుకోవాలండి. చాలా బాగుంటుంది. చింత చిగురు మటను, గోంగూర మటను, చుక్కూర మటను, బీరకాయ మటను, వంకాయ మటను, బంగాళదుంప మటను వేసుకొని వండుకుంటే, శనగపప్పు మటను, ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకుందాం. డైరెక్ట్గా మనం కుక్కర్లో పెట్టేసుకోవచ్చండి, బాగుంటుంది. ఉడికిపోతుంది. చిగురు పెద్దగా పులుపు ఉండదు కాబట్టి పులుపు వేస్తాం కదా, అందుకు మనకు కొద్ది పులుపు వస్తుంది. ఇవి మనం కొంచెం చిన్న గోళాల్లో మనము ఈ చింత పిక్కలు మనం వేస్తే చింత చిగురు వస్తుందండి. మనం బయట కొనక్కర్లేదు. మన ఇంట్లో వాడుకోవటానికైతే మనం పెంచుకోవచ్చు. అడుగుతాను, నాకు అవసరమని ములం చెట్టు కూడా వేసుకున్నాను కదా, అది ఆకు అవసరమని వేసుకున్నాను. ములంకాళ్ళు మనం బయట కొనుక్కుంటామండి. దాన్ని మనం కొంత మటుకు పండించుకోవచ్చు, కానీ ఆకు మనకు అవసరం కనుక అది పౌడర్ చేసుకొని మనం ఉంచుకోవచ్చు. అలాగే చింత చిగురు పౌడర్ చేసుకొని ఉంచుకోవచ్చు. కరివేపాకు పౌడర్ చేసుకొని, ఇవన్నీ కూడా మనం అప్పటికప్పుడు అలాగా మన కూరల్లో వేసుకోవటానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు కారం వేసుకుందామండి. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. స్పైసీగా తినవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఇంకొక పావు స్పూన్ కానీ ఎక్స్ట్రా వేసుకోండి. మేమే కారం ఎక్కువ బాగా తింటాము. ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే కారం ఉండాలండి, ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. కొంచెంసేపు మగ్గనిద్దాము. ఉడికేలోపు మనం చింతపండు పులుసు తీసుకోవాలి. ఇలా పులుసు వేగింది కదా కొంచెం, ఇప్పుడు ఈ పులుసుని మనం వేసుకుందాం.
చాలామంది పులుసు వేసిన తర్వాత మటన్ ఉడకదు అనుకుంటారు, ఎందుకని చక్కగా ఉడికిపోద్ది. కుక్కర్లో అయితే చక్కగా ఉడికిపోద్ది. ఇలా కలుపుకున్నాం కదా, చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఇప్పుడు ఇవి 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటం. 3 విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు చింత చిగురు మటన్ కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.